ఒక స్టేజ్లో ఫుడ్ వెళ్ళకపోతే అందరికీ చెప్తాం ఇక్కడ పెగ్ ట్యూబ్ వేయించుకోండి, ఫుడ్ వర్క్ అయినా లోపలికి వెళ్ళాలి కదా అంటే ఒప్పుకోరు. ఎందుకంటే నేను వేయించుకుంటే నేను బాగా అవుతానా, అదొకటే చెప్పండి అంటారు. ఫుడ్ వెళ్ళిద్ది అని చెప్తాం. నాకెందుకు ఆ ఫుడ్ అట్లాంటిది నా బాడీకి క్షీణిస్తూ ఉంటే నేనేం చేసుకుంటానట్టు. సో ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యాడ్ డిసీజ్. ఎక్కడా ట్రీట్మెంట్ లేదు. చాలా చోట్ల తిరిగి 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 వస్తూ ఉంటారు. తలరాత అనుకోవడమే అంతే. అంతే. ఏ రోజైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. కరెక్ట్. మేము ఎప్పుడు చదువుకునేటప్పుడు అనుకుంటాం నీకు ఏ జబ్బు రావద్దు అనుకుంటున్నాం అంటే నీకు తెలిసిన జబ్బుల్లో వర్స్ట్ జబ్బు నీకు ఏది వద్దు అనుకుంటా ఒకళ్ళు చెప్తారు నాకు ఎంఎండి రాకూడదని. నేను చెప్పేదాన్ని నాకు డిమెన్షియా రాకూడదు అని. అందుకంటే నాకు జ్ఞాపక శక్తి లేకుండా నేను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే కదా. మీ డాక్టర్ల టాక్ బాగుంటుంది ఫ్రెండ్స్లో రోగాల గురించి రోజులో. నీకేదొద్దు అంటే నాకు పక్షవాతం రాకూడదు. అమ్మా దేవుడా, నిజంగా అసలు ఒక్క న్యూరాలజీలోనే ఇన్ని తీర్చలేని జబ్బులుంటే మిగతా వాటిల్లో కూడా ఉంటాయి కదా. ఏ రోజు ఎట్లాంటి జబ్బు వచ్చిందో మనకు తెలీదు. జనాల ఇన్నోసెన్స్ పాపం ఏంటి అంటే ప్రతిదీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నయం చేస్తాడు అనేది. సో నేను చాలాసార్లు ఫస్ట్లో మెడిసిన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం పేషెంట్ అట్లా ఇట్లా మాట్లాడినా కోపడేదాన్ని. ఒక స్టేజ్ తర్వాత కోపడడం మానేశాను. ఇట్లాంటివి చూసిన తర్వాత వాళ్ళు ఏదో కష్టాలతో వస్తారు. అవును పాపం, తెలిసి తెలియకుండా ఎన్నో తీర్చలేకపోవచ్చు కూడా. మనం పెద్ద గొప్ప అనుకోవటానికి మనం ట్రీట్ చేస్తే గొప్పలం అవుతాం. నేనేమి చేయలేను అని చెప్పినప్పుడు నేను చెప్తాను మీ రోగానికి నేను యూజ్లెస్, నేను పనికిరాను, ఏ డాక్టరు పనికిరాడు, ఇంకా ట్రీట్మెంట్ రాలా, దీనికంతా సైంటిస్ట్ వాళ్ళే ఏదో ఒకటి చేసి ఏదో ఒక ట్రీట్మెంట్ వస్తే చూద్దాం అన్నట్టు. వీటి పాపం తిరుగుతానే ఉంటారు చాలా చోట్ల. బట్ అవును, గోఖలే గారని మన కార్డియాలజీ ఉన్నారు కదా, చాలా ఫేమస్. ఆయన అసలు ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళ నుంచి నాకు చాలా మంచి అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూ, థర్డ్ ఇంటర్వ్యూ చేసిన ఆయన అదే చెప్తారు, ఏం చేయలేమమ్మా మనం. ఆయన ఎక్స్ప్రెషన్ లాగా ఏం చేయలేము, డాక్టర్లు అందరం ఏదో చేసేస్తాం అనుకుంటాం కానీ చాలాసార్లు మా చేతుల్లో కూడా ఏమి ఉండదు ఇలా చెప్తారు ఆయన. అప్పుడప్పుడు చెప్తారు. ఒక సేయింగ్ ఉంది, డిస్పైట్ ద ట్రీట్మెంట్ పేషెంట్ సర్వైవ్డ్. అంటే నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చిన పేషెంట్ బతికాడా అన్నట్టు. అంటే సమ్టైమ్స్ మనం ట్రీట్మెంట్తో మంచి చేయలేకపోలేము, ట్రీట్మెంట్ వల్ల నష్టపోయే వాళ్ళు కూడా ఉండొచ్చు. కరెక్ట్. సో మాస్టర్లీ ఇన్యాక్టివిటీ అంటే నువ్వు ఎక్కడ ఇన్యాక్టివ్గా ఉండాలో నువ్వు అక్కడ ఇన్యాక్టివ్ అయిపోవాలి. నేనేదో చేస్తానని చేయకూడదు అన్నట్టు. సో అట్లాంటప్పుడు మనకు అనిపించింది ఒక డాక్టర్గా మనం గొప్పగా ఫీల్ అవ్వాల్సింది లేదు. ఇదే రోగం డాక్టర్కి వచ్చినా కూడా మనం చేయగలిగేది ఏం లేదు అనేది. తర్వాత బీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత ఉంటేనే బీపీ అనేది ఇప్పుడు ఏం లేదు, అది వాళ్ళ ఒక పర్సన్ టు పర్సన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అని అంటున్నారు. ఇప్పుడు ఎంత బీపీ ఉంటే మనం బీపీ టాబ్లెట్ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది? మామూలుగా అయితే 140/90 అంటాం. అంటే ఏజ్ని బట్టి పెద్దవాళ్ళలో కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, వాళ్ళ బ్లడ్ వెజల్స్ కొంచెం హార్డ్ అయ్యి ఉంటాయి కదా. సో 140 అప్పుడప్పుడు 150 వరకు కూడా పెద్దవాళ్ళలో ఓకే. ఇప్పుడు అదే మనం ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చిందనుకోండి, ఆ ప్రెగ్నెంట్ లేడీకి 140 ఉంటే చాలా ఎక్కువ ఉన్నట్టు, చిన్న పిల్లల్లో 140 ఉన్నా చాలా ఎక్కువ ఉన్నట్టు. సో ఏజ్ని బట్టి. ఇంకొకటి వాళ్ళలో సిమ్టమ్స్, ఇప్పుడు మనం ఐస్లో, హార్ట్లో, కిడ్నీలో అన్నిట్లో బీపీ యొక్క చేంజెస్ మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడు ఐస్లో నరాల్లో చేంజ్ వస్తుంది అనుకోండి, బ్లడ్ వెజల్స్లో, కిడ్నీలో కొన్ని చేంజెస్ వస్తున్నాయి, హార్ట్ చేస్తే హైపర్ట్రోఫీ అని వచ్చింది, వెంట్రికులర్ హైపర్, ఇవన్నీ అంటే ఇవన్నీ ఆర్గన్స్ మీద కూడా ఆ బీపీ వల్ల చేంజెస్ వస్తున్నాయి అని. సో అట్లా ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ అనేది చెయ్యాలి. ఇప్పుడు అప్పుడు మీరే చూస్తుంటారు షుగర్ 300 నుండి బ్రహ్మాండంగా తిరుగుతుంటారు. షుగర్ 150-160కే తిమ్మిర్లు మంటలు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది వాళ్ళ బాడీ తీరు. సో ఒక్కొక్క పర్సన్ టు పర్సన్ చాలా తేడా ఉంటుంది. జీవితాంతం 400 షుగర్ ఉంచుకొని బాగుండే వాళ్ళు ఉంటారు, చివరి వరకు మంచి కంట్రోల్లో పెట్టి వాళ్ళకి తెలియని కూడా తెలియదు అంత ఉందని. సార్లు మంచి కంట్రోల్లో పెట్టుకొని కూడా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటుంది. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటాం. మనం ఏంటి బీపీనే చూస్తాం, బీపీతో పాటు ఆయన బాడీలో ఇంకేమో ఉండొచ్చు మనకు తెలియనివి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కంబైన్డ్గా ఇప్పుడు మేము చెప్తాం, పేరెంట్స్లో షుగర్ ఉండి కాంప్లికేషన్స్ కూడా వస్తే మీకు కాంప్లికేషన్స్ వస్తాయి. పేరెంట్స్లో బాగా షుగర్ ఉంది కానీ వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారనుకోండి, మీకు వచ్చే షుగర్ కూడా అదే అయ్యి ఉండొచ్చు. సో మీరు కూడా బాగానే ఉంటారు. సో ఇవేంటి అదర్ జీన్స్ ఉన్నాయి మీ బాడీలో, ప్రొటెక్టివ్ జీన్స్. మీకు షుగర్ ఉన్నా మీకు ప్రొటెక్షన్ ఉండిద్ది, మీకు బీపీ ఉన్నా మీకు ప్రొటెక్షన్ ఉండిద్ది. చాలామంది పేషెంట్లు చెప్తారు 180 అనగానే వామో పెట్టేయాలి అర్జెంటుగా అంటే నాకు ఇది 10-20 ఏళ్ళుగా ఉంది, ఇప్పుడు వరకు నాకు ఏం కాల, ఇప్పుడు మీరు అర్జెంటుగా పెట్టి ఏం చేస్తారంటారు. అప్పుడు మాకు అర్థం కాదు ఆయన బాడీ తీరే
నాన్న, కానీ నేను చదివిన చదువుకి నేను పెట్టాల్సింది, అదే నేను వదిలిపెట్టకూడదు. నీకు బీపీ ఎక్కువగా ఉంది అంటే నాకు ఇంట్లో కూడా ఇంతే, నాకు అప్పుడప్పుడు 200 కూడా అవుతుంది, కానీ నేను బాగానే ఉంటా అంటారు. బట్ అన్ని రోజులు మనకి కాదు కాబట్టి ఒక చిన్న ట్యాబ్లెట్ అయితే మొదలు పెట్టండి అంటాం. ఇంకోటి కిడ్నీ పేషెంట్స్, వీళ్ళల్లో బాగా ఉండిద్ది బీపీ హై. వాళ్ళు ఎప్పుడు 200, 220 ఇట్లా ఉంటారు. కిడ్నీ బాగాలేని వాళ్ళు, కిడ్నీకి చాలా ఇంపార్టెంట్ రోల్ బీపీ కంట్రోల్ చేయడంలో. సో మాకు ఇంకెంతకీ బీపీ కంట్రోల్ రావట్లేదు అంటే వెంటనే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాం. వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్ అనమాట. మల్టిపుల్ డ్రగ్స్, 5-6 రకాల బిళ్ళలు ఉంటే ప్రతి కిడ్నీ పేషెంట్ 5-6 రకాల బిళ్ళల మీద ఉంటాడు బీపీ కంట్రోల్ చేయడానికి అన్నట్టు. ఓకే ఓకే. సో ఒక స్టేజ్లో ఇప్పుడు న్యూరాలజిస్ట్గా నేను బీపీ కంట్రోల్ చేసేది ఒక ఫిజిషియన్ నాలెడ్జ్తో. అంటే నేను డిఎం చేయడానికి ముందు ఎండి చేసి ఉంటాను. అవును కదా, అవును. జనరల్ మెడిసిన్ నాలెడ్జ్ మీద నేను బీపీ ట్రీట్ చేస్తాను. బట్ ఒకసారి నాకు కూడా అర్థం కావట్లేదు, కాంప్లికేటెడ్గా ఉందనుకోండి, అప్పుడు ఇంకొంచెం బెటర్ పర్సన్ దగ్గరికి పంపిస్తాం. నెఫ్రాలజిస్ట్ దగ్గర కానీ, కార్డియాలజిస్ట్ దగ్గర కానీ, అట్లా ఇంకొంచెం బెటర్గా ఇంకేం కారణం ఉంది అనేది. సో ఒక స్టేజ్ వరకు మెయిన్ రేజ్ చేసి, ఒక స్టేజ్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ దీంట్లో సరిపోకపోవచ్చు అని అదర్ స్పెషాలిటీస్ దగ్గర పంపిస్తాం. రైట్ రైట్. ఇంకొకటి చిన్నపిల్లల్లో జీబీఎస్ అంటే ఏంటి యాక్చువల్లీ? జీబీఎస్ అంటే గులియన్ బారే సిండ్రోమ్. ఇది నరాల్ని ఎఫెక్ట్ చేసేది. ఇప్పుడు బయట పెరిఫెరల్ నర్వ్స్ ఉంటాయి మనకి, స్పైన్ నుంచి చేతులకి కాళ్ళకి నర్వ్స్ వస్తాయి. మనకి ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, మన బాడీ దాన్ని ఫైట్ చేయడానికి ట్రై చేసిద్ది. ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లూజ్ మోషన్స్, కాఫ్ ఇట్లాంటివి వచ్చాయనుకోండి, దాన్ని ఫైట్ చేసేటప్పుడు మన ఇమ్యూన్ సిస్టము దాన్ని చంపకుండా మన నరాన్ని చంపేయడం స్టార్ట్ చేసిద్ది. అంటే మన ఓన్ నర్వస్ సిస్టమ్నే సంథింగ్ ఎల్స్ అనుకొని పొరబడిద్ది అన్నట్టు. అప్పుడు ఏం అంటే ఆ వైరల్ కోటింగు మన నరాల కోటింగు ఎక్కడో కొంచెం సేమ్గా ఉన్నాయి. సో బాడీ కన్ఫ్యూజ్ అయ్యి ఇమ్యూనిటీతో దీన్ని చంపడం స్టార్ట్ చేసింది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోద్ది. మనకి ఎవ్రీ డే బై డే కొత్త కొత్త సిమ్టమ్స్ వస్తుంటాయి. ఫస్ట్ డే నా చేతుల్లో జారిపోయాయి, తర్వాత నడక తూరుడు వచ్చింది, 3వ రోజు నేను లేవలేకపోయాను, 4వ రోజు మంచం మించి లేవలేకపోయాను. సో ఇంత ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంటుంది. రీసెంట్గానే అవుట్ బ్రేక్స్ వచ్చాయి మనకి, సమ్ వాటర్ కంటామినేషన్ వల్ల. పూణేలో కూడా చెప్పారు ఇన్ని జీబీఎస్ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఒకేసారి ఇన్ని జీబీఎస్ రావడం అనేది వెరీ వెరీ రేర్. అంటే ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఎక్కువ అవ్వడం వల్ల వాటర్ సోర్సెస్ నుంచి సడన్గా అవుట్ బ్రేక్ లాగా వచ్చింది. బట్ జీబీఎస్ మేము ఎప్పటి నుంచో చూస్తున్న డిసీజే అన్నట్టు. దీనికి ఏంటి అంటే మన ఇమ్యూనిటీ కదా డ్యామేజ్ చేస్తుంది, ఇప్పుడు వైరస్ ఇబ్బంది కాదు. సో మనం ట్రీట్ చేసేది ఇమ్యూన్ సిస్టమ్ని, దాన్ని మొత్తం లోవర్ చేయాలి ఇమ్యూనిటీని. అప్పుడు నర్వస్ సిస్టమ్ దానంతటా రికవర్ అవుద్ది. చాలా టైం తీసుకుంటుంది, బట్ రికవర్ అవ్వాలి అంటే మామూలుగా కొంతమందిలో బ్లడ్ ఎక్స్చేంజ్ చేస్తాం, ప్లాస్మా మొత్తాన్ని ఫిల్టర్ చేసేసి వేరే ప్లాస్మా ఎక్కిస్తాం బాడీలోకి. సో అది మొత్తం మనం రిమూవ్ చేసేయాలి అన్నట్టు. కొంతమందిలో ఇమ్యూనోగ్లోబులిన్స్ అని ఉంటాయి, ఈ వీళ్ళ బాడీలోని యాంటీబాడీస్కి అగెయిన్స్ట్గా వేరే యాంటీబాడీస్ ఇస్తాం అన్నట్టు. సో ఇవన్నీ జస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ని ఒక 5 రోజులు గట్టిగా ట్రీట్మెంట్ చేస్తాం వీటితో. దాని తర్వాత ఇంకా ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాం. తర్వాత 1 మంత్ పట్టొచ్చు రికవరీకి, 2 మంత్స్ పట్టొచ్చు, 3 మంత్స్, కొంతమందికి 6 మంత్స్ కూడా పట్టొచ్చు. సో ఫర్దర్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వకుండా ఇది ట్రీట్మెంటు. అయిన డ్యామేజ్కి ఫిజియోథెరపీ అన్నట్టు.